నా పేరు మౌనిక. అక్క బైబిల్ గురించి మీరు పెట్టారు కదా అక్క, ఆ, హైడ్ అండ్ మిస్సింగ్ ఆఫ్ బైబిల్ అని బుక్ ఆఫ్ పెట్టండి. మర్డర్స్ తల్లిదండ్రులు చంపమని చెప్పడము, ద్వితీయోపదేశ కాండము 13 నుండి 6 నుండి 9 13వ అధ్యాయము. అక్క ఈ బైబిల్ గురించి మీరు పెట్టారు కదా, దీని గురించి మీ అభిప్రాయం చెప్పండి అక్క. ఒక BIBLE పెట్టారు కదా, బి కానించి చెప్పండి అక్క. చెప్పండి అంటే మీకు తెలుసు కదక్క ఈ బైబిల్ గురించి. ఒక్క నిమిషం. బుక్ ఆఫ్ మర్డర్స్ తల్లిదండ్రులని చంపమని చెప్పుంది. రిఫరెన్స్ కూడా పెట్టున్నారు కదా. అంటే అవి తల్లిదండ్రులను చంపమని బైబిల్లో ఉందా అక్క? ఓకే, ఆ రిఫరెన్స్ ఓపెన్ చేసి చదవండి, ఉందో లేదో తెలుస్తుంది కదా. అంటే మీకు తెలుసు కదక్క, మామూలుగా మేము హిందూ మీడియా నుంచి మాట్లాడుతున్నాం. హిందూ మీడియా అంటే మన హిందువుల యొక్క అభిప్రాయాన్ని తెలుసుకొని మన దాంట్లో పెడుతుంటాం. మన హిందూ మీడియా మన గ్రూప్ వరకు, మన హిందువుల వరకు. మీలాంటి మహిళలు కూడా చాలా మంది ఉన్నారు. చెప్పండి అక్క. మొన్న అక్కతో మాట్లాడినా, ఇంకొక అక్క శ్రీలత ఏదో పేరుంది, అక్కతో కూడా మాట్లాడింది. ఓకే, చెప్పండి అక్క. గోపెన్న వాట్సాప్ గ్రూప్లోనే ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడినారు. అక్క కూడా చెప్పినారు. అక్క వచ్చేసి బ్రహ్మకుమారిస్ట్లోకి మారినారు, మళ్ళీ క్రైస్తవంలోకి మారినారు. వాళ్ళ ఎలా మారినరు ఏం కథ మొత్తం చెప్పేసిండ్రు. బైబిల్ గురించి కూడా చెప్పిండ్రు అక్క. అక్క ఏదో భరతనాట్యం గురించి పెట్టినది, దాని గురించి అడిగితే చెప్పినది అక్క. మీరు ఆ గ్రూప్ లో ఉన్నారా? గోపి సనాతన గ్రూప్ లో? గోపి సనాతన సేన గ్రూప్ లో ఉంటాం అక్క. మన హిందువుల అభిప్రాయాలను అడిగి కనుక్కొని మనం ఇలా మన గ్రూప్ వరకు తెలియజేస్తుంటాం, పెడుతుంటాం వీడియో తయారు చేసి. ఓకే. ఈ బైబిల్ గురించి మీరు పెట్టిన ఆల్బమ్ ఉంది కదా, బైబిల్ అనే దాని గురించి హిడెన్ మీనింగ్ ఆఫ్ బైబిల్, బుక్ ఆఫ్ ద మోడ్రన్ తల్లిదండ్రులు చంపు అని చెప్పడము, రిఫరెన్స్ బైబిల్లో ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 6 నుండి 9. దీని గురించి చెప్పండి అక్క మీరు. దీని గురించి అంటే నేను చదవలేదు బైబిల్, మా బ్రదర్ పెట్టారు స్టేటస్, సో నేను పెట్టాను. అంటే వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఖచ్చితంగా ఇవి ఉన్నాయి, వాళ్ళు చెప్తా ఉన్నారు కదా. అంటే మీ అభిప్రాయం, అక్క ఒక ప్రశ్న, మీ అభిప్రాయం చెప్పండి అక్క. ఏం మీకు తెలిసిన వరకు చెప్పండి, నేనేం ఎక్కువ అడగటం లేదు కదా అక్క. ఓకే. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే పాస్టర్లు ఇప్పుడు అమ్మా నాన్నని చూడనవసరం లేదు, వాళ్ళు ఒకవేళ మతం మారకపోతే వాళ్ళని మనం చూడనవసరం లేదు, వాళ్ళు కూడా పాపులు లెక్కనే అని చెప్తారు కదా అక్క. మనం బయటికి రావడానికి, మనం ఈ భూమి మీదకి రావడానికి కారణము అమ్మా నాన్నలే కదక్క. అంత అన్యాయం వాళ్ళకి అవసరం లేదు కదా. వాళ్ళ దేవుడిని నమ్మితేనే వాళ్ళు తల్లిదండ్రులుగా వీళ్ళు యాక్సెప్ట్ చేయాలి. ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయినా కూడా వాళ్ళకి కర్మకాండ వీళ్ళు చేయకూడదని పాస్టర్స్ చెప్తారు. అంత డేంజర్ అక్క, ఎవరు నాయన ఇంత డేంజర్ ఉందా బైబిల్లో? ఇంకా తల్లిదండ్రులను పూజించని వాడు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు గిట్టదా అని మన చిన్నప్పటి నుంచి బుక్స్ లో అంతా కూడా మనం చదువుకుంటాము. చదువుకున్నది కూడా మర్చిపోయి వాళ్ళు ఏం చెప్తే అది నమ్మేసి వాళ్ళ వెనకాల వెళ్ళిపోయే వాళ్ళు. వీళ్ళంతా తెలివైన వాళ్ళు. ఇప్పుడు ఇతర మత దేవత విగ్రహాలని పగలగొట్టడం అంటే, నేను చదువుకున్నది 8th 9th క్రిస్టియన్ స్కూల్లోనే చదువుకున్నాను. అబ్బా సూపర్ అక్క. ఇంకా మీ దగ్గర నుంచి మాకు ఇంకా చాలా వస్తుంది విశేషం. మన హిందువులు తెలుసుకోవాల్సిన చాలా ఉంటది. పొద్దున్న 6కి స్టార్ట్ చేస్తే 6కి లేగానే ఒక ప్రేయర్ ఉంటుంది అనమాట. లేగానే అంటే ప్రేయర్ పేరు చెప్పగలరా అక్క? ఏ ప్రేయర్ పేరు అంటే పొద్దున్నే లేగానే ఇంకా దేవుణ్ణి కలుసుకొని లేయాలి అన్నట్టు. అంటే ఏమని తెలుసుకుంటారు అక్క దేవుణ్ణి? అది ఎప్పుడో చిన్నప్పుడు కదా. చెప్పండి లెక్క, మాలాంటి హిందువులు తెలుసుకుంటారు. చెప్పండి లెక్క. తర్వాత ఇంకా మేము ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ స్టడీ అవర్ లో కూర్చోవాలి.
ఇంకా అది మేరీ మాత అవన్నీ చదవాలి. ఇంకా చర్చికి వెళ్ళాలి ప్రతి సండే. మేరీ మాత గురించి ఏం చదువుతారు అక్క? మీకు తెలిసినంత వరకు చెప్పండి. అవే ప్రార్థనలని పాటలని అవి అన్ని చదవాలి. అందులోనూ అది క్యాథలిక్ చర్చ్ అన్నమాట. అంటే ఆ ప్రార్థన ఒక్కసారైనా చెప్తారా అక్క? కొంచెమన్నా మీకు మతికున్న కాడికి మీరు కొంచెం. ఆయన జోసఫ్ మేరీ వాళ్ళ కొడుకు యేసయ్యలాగా చెప్తారనమాట. ఇప్పుడు నేను జోసెఫ్ కొడుకున్నాను అక్క, నేను ఇప్పుడు జోసెఫ్ కొడుకున్నానుకో ఎగ్జాంపుల్, మీరు ఎలా చెప్తారో చెప్పండి అక్క. నాకు తెలియదు కదా, నేను జోసెఫ్ కొడుకుని ఇప్పుడు ఎగ్జాంపుల్, మీరు ఎలా చెప్తారో చెప్పండి అక్క. ఆయన తలుచుకుంటూ మన బాధ వాళ్ళు అంటే వాళ్ళు ప్రేయర్లు చెప్తూ ఉంటారనమాట. ఒకరు చెప్తారు మొత్తం. తలుచుకుంటే పోతాయి అక్క. ఇప్పుడు అర్థం కావటంలే. ఇప్పుడు నేను కూడా తలుచుకుంటుండా, తండ్రి కుమార పరిశుద్ధ దేవుడా స్తోత్రం నీకు, హల్లెలూయా 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 అని తలుచుకుంటా. దేవునికి మహిమ కలుగును గాక, స్తోత్రం స్తోత్రం. అక్కడ ఆల్మోస్ట్ అందరూ మన దేవుడినే తిడతారు. అక్కడ నన్స్ ఉంటారు, నన్స్ ఫాస్టర్స్ అందరు ఉంటారు. ఫాస్టర్స్ కాదు అక్క. మీకు మతికుందా అక్క? ఏమని తిడతారో చెప్పగలరా ఒక్క పదమన్నా? అదే రాముడు ఇట్లా చేశాడు, భార్యను అవమానించాడు, అట్లాగా చెప్తా ఉంటారు. ఇంకా ఫాస్టర్స్ వీళ్ళ దగ్గర ఫాదర్స్ ఉంటారు, ఫాస్టర్స్ ఉండరు. అంటే అక్క 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 కొంచెం అక్క, ఇప్పుడు ఫాదర్స్ అంటే ఇప్పుడు ఫాదరు రెండో ఫాదరా? మనకు ఇప్పుడు చర్చికి పోయేటోళ్ళకు ఆ చర్చిలో ఫాదరు రెండో ఫాదరా? మొదటి ఫాదర్ అంటే నాన్న, రెండో ఫాదరు చర్చి ఫాదరా అక్క చర్చికి పోయేటోళ్ళకు? ఇప్పుడు మనలో ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే కులాలు మతాలు మన దాంట్లోనే ఉన్నాయి, వాళ్ళ దాంట్లో లేవంటారు కదా. ఇప్పుడు క్యాథలిక్స్ అంటే బొట్టు పెట్టుకుంటారు, వాళ్ళు కుంకుమ పెట్టుకోరు కానీ బొట్టు పెట్టుకుంటారు. సిలువ బొట్టు, సిలువ బొట్లు కాదు మామూలు స్టిక్కర్స్ పెట్టుకుంటారు. స్టిక్కర్స్ పెట్టుకుంటారు. ఫాస్టర్స్ అంటే పెళ్లి చేసుకొని వాళ్ళకి ఇంకా మొత్తం మామూలుగానే చేస్తారు కదా. ఫాదర్స్ అంటే పెళ్లి చేసుకోరు, మామూలుగానే ఉంటారు. అందులోనూ ఈ ఫాస్టర్స్ అంటలా ఇప్పుడు ఈ చర్చికి వెళ్ళే వాళ్ళు క్యాథలిక్ చర్చికి రానివ్వరు. అంటే క్యాథలిక్ చర్చికి వెళ్ళేటోళ్ళు ప్రొటెస్టెంట్ చర్చికి రానియరు. రాదు. వస్తే ఏమన్నా నరకానికి పోతారా? ఏదన్నా జరుగుతుందా అక్క? మీరు చెప్పగలరా? ఏమని చెప్తారో, ఎందుకు రారో ఎందుకు పోరో మీకు చెప్తారు కదా. వాళ్ళ పోతే నరకానికి పోతారు, మిమ్మల్ని నరకంలో పడేస్తారు, అది వేరే. ఇప్పుడు మన కులాలు మతాలు అన్నట్టు ఉంటారు కదా, వాళ్ళు తక్కువ వాళ్ళు అనమాట. వీళ్ళు చర్చికి రానిరు. వాళ్ళు దేంట్లో తక్కువ వాళ్ళక్క? నల్ల జాతీయులా, తెల్ల జాతీయులా, లేదంటే ఎర్ర జాతీయులా? ఏం జరిగింది అవి తెలీదు. వీళ్ళు చర్చికి రారు. వీళ్ళు అంటే ఇప్పుడు పక్కనే 2-3 చర్చిలు ఉన్నా కూడా అక్కడికి వెళ్ళరు, వేరే దూరంగా ఉన్న చర్చికే వెళ్తారు వాళ్ళు. ఒక చర్చికి పోయేటోళ్ళు ఇంకో చర్చికి పోరు. అంటే చెప్తారు కదా ఏదో ఒక కారణము. ఒక చర్చికి పోయేటోళ్ళు ఇంకో చర్చికి పోతే ఇలా నరకానికి పోతాడు, మిమ్మల్ని దేవుడు క్షమించడు, అది ఏదైనా చెప్తారు కదా, సొడ్డు చెప్తారు కదా. చెప్తారంటే వాళ్ళకంటే వీళ్ళు బెటరు. వాళ్ళు ఫాస్టర్స్ అంటే పెళ్లి చేసుకుంటారు, ఇంకా అన్ని చేస్తారు. ఫాదర్స్ అలా చేసుకోరు, ఇంకా దేవుడి సేవలోనే ఉంటారు. ఇంకా వాళ్ళని పాపులుగా చేస్తారనమాట. అంటే అక్క అర్థమైంది. ఈ ఫాదర్స్ కు ఇప్పుడు ఫాదర్స్ పెళ్లి చేసుకోరు కదా, చర్చికి వచ్చే గొర్రెలకు రెండో ఫాదర్స్ కదా, వాళ్ళు రెండో ఫాదర్లు కదా, అందుకని రెండో ఫాదర్ కాబట్టి అందుకని చేసుకోరేమో. మీకు అర్థమైంటది అక్క నేను అన్నది? రెండో ఫాదరు ఇంకా పిల్లోళ్ళు లేకపోయినా కానీ, మొదటి ఫాదర్ కు పిల్లోళ్ళు లేకపోయినా కానీ రెండో ఫాదర్ పిల్లోళ్ళని పుట్టించుతున్నాడు. నాకల్లా నేను అదే అనుకుంటుంది అక్క. కామెడీగా ఉంది కదక్క. ఇంకా వాళ్ళు అసలు మనకంటే వాళ్ళే ఎక్కువ తింటా ఉంటారు. ప్రతిరోజు ఏదో ఒక పండుగ చేసుకుంటానే ఉంటారు, తింటానే ఉంటారు నాన్ వెజ్. అవి రోడ్ల మడి పందులు తిన్నట్టు తింటుంటారు, ఎవరింట్లో అంటే వాళ్ళ ఇంట్లో రోజు ఏదో ఒక ఫెస్ట్ ఉంటది వాళ్ళకి. ఎవరింట్లో వాళ్ళ ఇంట్లోకి పోతుంటారు డబ్బులు. ఇంకా వాళ్ళ ఇంట్లో ఏమైనా జరిగినా వీళ్ళు ప్రార్థనలు అని చెప్పి డబ్బులు ఇస్తారు. వాళ్ళ ఇంట్లో ఏమైనా మీరేమన్నా ఇచ్చిండ్రా అక్క? 9th క్లాస్ వరకు మీరేమన్నా ఇచ్చిండ్రా మీ ఫాదర్ కు, రెండో ఫాదర్ కు?
లేదు లేదు, మేము హిందూస్మే, కానీ కొన్ని రీజన్స్ వల్ల హాస్టల్స్ లో వేశారు. 8th 9th అక్కడ ఉన్నాం, 10th వచ్చేసాం. సూపర్ గా చెప్పిండ్రు అక్క. మీరేమో క్లారిటీగా ఉండరు, వాళ్ళేమో గొర్రెలు అయినరు కాబట్టి వాళ్ళకు రెండో ఫాదర్ అంటే చెప్తాడు, వాళ్ళకు తెలియదు కదా. ఇప్పుడు మనకి తెలీదు, మనం సెక్యూరిటీ రీజన్స్ వల్ల అక్కడ వేస్తారు మన పేరెంట్స్. లోపలే స్కూల్, లోపలే చర్చ్, ఐ మీన్ హాస్టల్ అని చెప్పి వేస్తారు. వేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారు, ఇట్లాగంతా చెప్పిన తర్వాత మేమే నన్ను అవుదాం అనుకున్నాం అక్కడ ఉండి. 10th క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళు తీసుకెళ్తారంట నన్ను అవ్వాలి అనుకున్న వాళ్ళని. నువ్వు అవుదాం అనుకున్నావా అక్క? నేను మా ఫ్రెండ్ అవుదాం అనుకున్నా. అంటే ఏం ఇన్స్పిరేషన్ అయినావు అవ్వడానికి? ఏదో ఒకటి ఇన్స్పిరేషన్ అయింటావు కదా, ఏదో ఒక విషయంలో ఆసక్తి కలిగి ఉంటుంది కదా. అంటే ఇంకా మ్యారేజ్ అవి చేసుకోకుండా ఇంకా అట్లాగే దేవుడి భక్తిలో అట్లాగే ఉండిపోవాలని, అందులోనే అవి చేసుకొని కూడా అక్కడ అందరూ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారు, టీచర్స్ గా స్టాఫ్ గా వర్క్ చేస్తున్నారు. ఇంకా మొత్తం వాళ్ళే చూసుకునేటట్టుగా చేస్తున్నారు. అట్లాగా ఇంకా వాళ్ళు ఉండేదాన్ని బట్టి అప్పుడు అవ్వాలి అనుకున్నాం. అంటే కారణం ఉంటది కదక్క, ఏదో ఒక మాట. ఇప్పుడు నేను తపస్సు చేయాలనుకున్నా, నేను ఏదో ఒకటి రాముందో కృష్ణుందో శివుందో ఏదో ఒకటి నేను ఇన్స్పిరేషన్ తీసుకుంటేనే కదా నేను తపస్సుకు పోయేది. అంటే అలాగనే ఆ వయసులో నువ్వు అలా మిషనరీ స్కూల్లో ఉన్నప్పుడు ఏదో ఒక మాట, ఏదో ఒక విషయము ఇన్స్పిరేషన్ తీసుకొని ఉంటావు, మనస్సుకు అతుక్కొని ఉంటుంది. అలాంటప్పుడు నేను సన్యాసం తీసుకోవాలనుకున్నా, ఒక యేసు సన్యాసము అని, ఇంకా అలా అంతే కదా అక్క. అంటే ఆ వయసులో వాళ్ళని చూస్తే పెరుగుతాం కదా, ఇట్లాగా మనం టీచర్ ని చూస్తూ ఉంటాము. అంటే వాళ్ళు ఏమని చెప్పేవాళ్ళు అక్క మీకు? వాళ్ళు ప్రతిదీ వాళ్ళ దేవుడి గురించే చెప్పేవాళ్ళు. ఇంకా 11 సార్లు మేము ప్రేయర్ చేయాలంటే ఒక రోజులో ఎట్లా ఉంటుంది ఒక చిన్న పిల్లల మైండ్, నిజమే అనే కదా అని నమ్ముతారు కదా. అంటే ఎన్ని రకాల ప్రార్థన చేస్తారక్క? మోకాళ్ళ ప్రార్థన, తర్వాత కళ్ళల్లోంచి నీళ్లు రావాలి, నెత్తిన గుడ్డ కప్పుకొని. మేము చిన్న పిల్లలం కదా, అట్లా అంతా ఉండదు. అంటే ఆ ప్రార్థన చేసినప్పుడు కళ్ళల్లోంచి నీళ్ళు ఏమన్నా వచ్చినాయా? అవేమి రావు. ఫస్ట్ నిద్ర లేవగానే ఒక ప్రేయర్ చేపిస్తారు, తర్వాత స్టడీ అవర్ ఒక ప్రేయర్ చేపిస్తారు, తర్వాత స్కూల్కి వెళ్ళిపోదా అన్నం తినేటప్పుడు ఒక ప్రేయర్, స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత స్కూల్లో మనము అసెంబ్లీ అవుతాం కదా, అక్కడ కూడా వాళ్ళ దేవుడి పాటలే పాడిపిస్తారు. అంటే ఇప్పుడు ప్రేయర్ ఉంటాయి కదక్క, ఎన్ని రకాల ప్రేయర్ అంటే ఆ ప్రేయర్లు కాదు, స్కూల్లో హాస్టల్స్ లో పిల్లల చేత, ఆడపిల్లల చేత పాడిపిస్తా ఉంటారు అనమాట. ఇంకా వాళ్ళ దేవుడి సాంగ్స్ చర్చ్ లో పాడడం వాళ్ళు నేర్పించి పాడిపిస్తారనమాట. మొన్న అక్క ఏమన్నదంటే అక్క, కన్నీటి ప్రార్థన కూడా చేపించిండ్రు. అంటే నా కళ్ళల్లోంచి నీళ్లు దారలై కారినాయి, నా నోట్లేకి గారినాయి అన్నది అమ్మ. వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు చర్చికి వెళ్ళి ఉంటారు, అవి చేపించుంటారు. మేము చిన్నప్పుడే కదా, 8th 9th అంటే చిన్న పిల్లలమే కదా, అంత డీప్ గా మమ్మల్ని తీసుకొని వెళ్ళరు. అప్పుడు ఫస్ట్ లో నా పేరు మౌనిక అయితే మా సిస్టర్ ఉన్నారు, ఆమె హాస్టల్ ఇన్ఛార్జ్ అనమాట. నువ్వు లేదు మేడం నేను హిందూ మేడం అంటే, నువ్వు ఎలా హిందూ అవుతావు, నీ పేరు మౌనిక కదా అని. నా పేరు మౌనిక కాదు మేడం, మౌనిక నా పేరు అని చెప్తే, లేదు మౌనిక ఉంది, క్రిస్టియన్, బైబుల్లో ఉంది అంటే, లేదు మేడం మేము హిందూసే, నాకు అమ్మవారి పేరు పెట్టారు మౌనిక అని చెప్పాను. అంటే మీరు 9th క్లాస్ దాకా చదువుకొని వెనక్కి రావడానికి కారణం ఏంటిది అక్క? ఏమన్నా ప్రార్థన చేయలేదనా, లేకుంటే కన్నీటి ప్రార్థన చేయలేదని వెనక్కి పంపించిండ్రు? అసలు ఏం జరిగింది అక్క? పంపించలేదు, మేమే వచ్చేసాం. అంటే భరించలేక ఆ ప్రార్థనలు భరించలేక లోపల విపరీతమైన టార్చర్ ఉంటుంది. ఇంకా అక్కడ అంత అనిపించలేదు, వచ్చేసాం మేము అప్పుడు. అంటే మన ఇప్పుడున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లోంచి మనకి అమ్మ వాళ్ళు, ఇంతకు ముందు అయితే అమ్మమ్మలు, తాతలు, నానమ్మలు ఉండేవాళ్ళు, ఇప్పుడేమో 2 పేరెంట్సే ఉంటారు. వాళ్ళు ఉద్యోగరీత్యా ఎక్కడికైనా వెళ్తే ఆడపిల్లల్ని ఇంట్లో వదిలేసి వెళ్ళలేక ఇట్లాంటి సెక్యూరిటీ హాస్టల్స్ చూస్తున్నారు.
ఆ హాస్టల్స్ ఏమో క్రిస్టియన్స్ అయి ఉంటది, ఇంకా అక్కడ వేస్తారు తప్పక. దాంతో వీళ్ళు ఇవన్నీ నేర్పిస్తారు. మీకు నరకం చూపిస్తారు. మీరేమో చదువుకోవాలని వస్తే మీకు నరకం చూపిస్తారు, ప్రార్థనా నరకం. ఇప్పుడు తెలుసుకొని మన ఇంట్లో ఎంతో కొంత చెప్పుంటే మనం మళ్ళీ హిందువులుగానే ఉంటాము. ఇప్పుడు చాలా మంది మా ఫ్రెండ్స్ లో అందరు ఉన్నారు, వాళ్ళు ఫ్యామిలీ మొత్తం హిందువే, కానీ మా ఫ్రెండ్స్ మాత్రం క్రిస్టియన్స్ గా ఉంటున్నారు. మొన్న ఒక వీడియో పెట్టారు కదా, ఆడియో రిలీజ్ గోపి అన్న గ్రూప్ లో పెట్టారక్క. ఒక ఆమె మాత్రం వాళ్ళ అమ్మ వాళ్ళు టార్చర్ చేస్తున్నారని ఆమె హిందూగా మారిందని విన్నారా? విన్నా అక్క. ఆమె హైదరాబాద్ లో ఏదో జాబ్ చేస్తుందని చెప్పారు. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు మీద ఇంటి పైన ప్రార్థన చేసి దాన్ని చర్చిగా మార్చాలని. ఇన్నా అక్క. అంటే ఇంత నరకం కదక్క, ఇలా చేసినప్పుడు ఇంకా మనిషి మైండ్ ఎందుకు మారదక్క? మిమ్మల్ని సైకోల్ లెక్క మిమ్మల్ని పిచ్చోళ్ళని చేసేస్తారు, ఆఖరికి క్రైస్తవ పిచ్చోళ్ళని చేసేస్తారు. ఇప్పుడు జాంబీలు ఉంటారు కదా, ఫీమేల్ జాంబీ, మేల్ జాంబీలు. ఇప్పుడు ఆ ఏరియాలో వాళ్ళు ఏమైనా ప్రార్థన చేసుకుని ఒకసారి గుడ్ ఫ్రైడే అప్పుడు ఊరంతా తిరుగుతారు అందరూ. ఆయన ఎట్ట చేశాడు, ఆయన్ని ఎట్ట కొట్టారు, ఎట్ట చేశారు అనేది మొత్తం చూపిస్తారు. ఏరియా అక్కడ చుట్టుపక్కల ఏరియా అంతా తిరుగుతారు. ఈస్టర్ అప్పుడు వచ్చి శ్మశానాల దగ్గర అంతా తీసుకెళ్లి ప్రార్థనలు చేపిస్తారు, ప్రతి ఒక్క సమాధుల దగ్గరకు తీసుకెళ్లి. ప్రతి ఒక్క సమాధుల దగ్గరికి అంటే వాళ్ళు మెయిన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ అంటే మిమ్మల్ని మీతో జీవం పోపిస్తారు ఆ సమాధుల మీద, ఏసు వస్తుండలు లేయండి అని. ఆ సమాధుల దగ్గర పిల్లలందరినీ మన సాంప్రదాయాలు అసలు పిల్లల్ని సమాధుల దగ్గరికి తీసుకొని వెళ్ళరు. అంటే మీతో మోకాల మీద పడి ప్రార్థన చేపిస్తారా, లేకపోతే నెత్తిన గుడ్డగిప్పి ప్రార్థన చేపిస్తారా, లేకుంటే స్తోత్రం దేవునికి మహిమ కలుగును కానీ ప్రార్థన చేపిస్తారా? ఎలా అసలు? మేము చిన్న పిల్లలే కాబట్టి మమ్మల్ని అవేమి చేపించలా. మేము చర్చికి వెళ్ళి కూర్చొని వాళ్ళు చెప్పింది తినేసి కామ్గా వచ్చేసేవాళ్ళం అంతే. చెప్పను లేక సీక్రెట్ ఉంటది, మిమ్మల్ని సమాధుల దగ్గరికి తీసుకుపోయినారంటే మీతో ఏదన్నా చేపించడానికి. చెప్పిన తర్వాత అందరు వెళ్తారు కదా, చిన్న ఫస్ట్ క్లాస్ నుంచి అందరు వెళ్తారు, అందరినీ తీసుకెళ్తారు ప్రతి వారం. ఇంకా వాళ్ళు ఎక్కడికి చెప్తే అక్కడికి వెళ్తారు. ఇప్పుడు మీరు 9th క్లాస్ దాకా చదివారు కదక్క క్రైస్తవ మిషనరీ స్కూల్లో, అంటే ఈ క్రిస్టియానిటీ క్రిస్టియానిటీ స్కూళ్ళల్లో 8th 9th చదివారు కదక్క. ఇప్పటి వరకు సమాధుల దగ్గర తర్వాత వచ్చేసి ఎక్కడెక్కడ తిరిగింటారు అక్క మీరు మామూలుగా చదివేటప్పుడు? మిమ్మల్ని నరకం చూపించిన క్రైస్తవ ఆడ సైకోలు చెప్పండి అక్క. చర్చికి తీసుకెళ్తారు సండే ఇంకేమైనా స్పెషల్ పండగలని అవన్నీ చర్చికి తీసుకెళ్తారు. ఏమన్నా మీ ఇంటికి రాలేదక్క? మీ ఇంటికి ఏమన్నా మీరు? లేదు మా ఇంటికి రారు. అంటే మేము దూరం నుంచి జాయిన్ అవుతాం కదా అక్కడికి. అక్కడ అసలు క్రిస్టియన్స్ అందరూ అది పనిగా అక్కడే జాయిన్ చేస్తారనమాట. కర్నూలు నుంచి నెల్లూరుకి వచ్చి జాయిన్ అవ్వాల్సిన అవసరం ఏముంది? కర్నూలులో చాలా హాస్టల్స్ ఉంటాయి. చెప్పండి అక్క. కర్నూలు, విజయవాడ, గుంటూరు అటు నుంచి అందరూ వచ్చి జాయిన్ అవుతారు. ఇంకా చర్చికి ఇంకా సమాధుల దగ్గరికి అసలు మిమ్మల్ని ఎలా తయారు చేసిందంటే ప్రార్థనలు, కన్నీటి ప్రార్థనలు ఇలా చేసి చేసి మిమ్మల్ని ఆఖరకు 2 సంవత్సరాలలోనే ఆ మిషనరీ స్కూల్లో నుంచి బయటికి పంపించిండ్రు మిమ్మల్ని. ఇంకా ఇట్లాగా ఇప్పుడు చూస్తుంటే అర్థమవుతుంది వీడియోస్ లో. ఒక ప్రేయర్ చేసి మీకు గుండెల్లో నొప్పి ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి, నీకు నడవాలనుందా అబలబా స్టార్ కొంబో, నువ్వు నడవాలనుందా? లేయ్ కూకో, లేయ్ నడుచు, ఉరుకు తుంకాలనుందా? ఉరికేసేయి ఇంకా చప్పట్లు కొట్టి అందరు పలకండి వేసినామని ఇంకా పిక్చర్ లెక్క వాళ్ళంతా జాంబీలు ఉంటారు చూడు, పిచ్చి జాంబీలు ఎగిరెగిరి దుంకుతుంటారు ఒకరికి ఇంకా అలా తయారవుతారు అక్క. ఇంకా క్రిస్టియన్స్ అదే క్రిస్మస్ అప్పుడు ఓపెన్ అవుతుంది కదా
ఓపెన్ అయ్యి పైకి వచ్చేదాకా పెడతాడు. ఆ, ఇంకా ఉమ్, క్రిస్మస్ కి ముందంతా కప్పేసి ఉంటారు. మనము ఇప్పుడు వినాయక చవితికి వినాయకుడిని ముందుగా తీసుకొస్తే మొహం ఎట్టా క్లోజ్ చేసేస్తాము చూడకుండా, అట్లా వాళ్ళు కూడా ఇంకా ఆయన మొహం కనపడకుండా మూసేస్తారనమాట. ఆ 3 రోజులు ఆయన పైకి లేసేంత వరకు చనిపోతారు కదా అప్పుడు ఏమన్నా ఏందక్క ఇది పిచ్చోళ్ళా లేకపోతే వీళ్ళని ఏమనాలి అసలు వీళ్ళను? ఆ 3వ రోజు లేచిన తర్వాత అప్పుడు అన్ని ఓపెన్ చేస్తారని. ఏమన్నా మీరు చూసిండ్రా అక్క? ఆయన ఆయన ఇప్పుడు మట్టి చెల్లించిన యేసు లేచి రావడంలో ఏమన్నా చూసిండ్రా మీరు? వాళ్ళేం చూడరు, అక్కడ ఏదో పెట్టి పైకి లేపుతారు. అందరు వచ్చేసాడని అందరూ ఇంకా ఏడుపు మొదలు పెడతారు. ఇప్పుడు ఆయన్ని కదా మీ కళ్ళకేమన్నా నీళ్ళు వచ్చినాయక? మీ ఫ్రెండ్స్ కు మీ కళ్ళకి ఏమన్నా కింద పెట్టి పైకి లేపినప్పుడు, ఆ తెల్లగుడ్డ కింద పైకి పెట్టి పైకి లేపినప్పుడు మీ ఫ్రెండ్స్ కు ఎవరికన్నా నీళ్ళు వచ్చినాయా? లేకపోతే వాళ్ళకు క్రైస్తవ ఆడ సైకోళ్ళకి ఏమన్నా నీళ్ళు వచ్చినాయక్క? ఏమన్నా గమనించిండ్రా వాళ్ళను? వాళ్ళ అంటే ఒక ట్రాన్స్ లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఏడుస్తారు. ఏడ్చేటప్పుడు మీరు ఏమన్నా నగిండ్రా? నవ్వితే హాస్టల్కి వచ్చింది అట్ట వార్డెన్ అంటే మీకేమన్నా ఆలోచన వచ్చింటది కదా, ఈ పిచ్చి ఏంది ఇలా చేస్తుండయి, ఏంది ఏడుస్తుండయి, ఆడ ఏం లేదు దానికి గుడ్డ కింద కట్టబెట్టి పైకి తిండ్రు, ఏమో పిచ్చి వాటిలోకి ఏడుస్తుండయి, అసలు ఏమైంది ఈ నగరానికి అని మీరు నగిండ్రు? కొంచెమన్నా మీ మనసులో ఏమన్నా అనిపించింది అక్క ఆ సమయంలో? అప్పుడు ఏం అనిపించలేదు, అంటే అప్పుడు మనకి ఇంకా ఏం తెలీదు కదా, అప్పుడు అన్ని మతాలు సమానం అనుకునే దాంట్లో. అంటే ఆ ట్రాన్స్ లో ఉన్నారు, అన్ని మతాలు ఒకటే, అన్ని మతాలు సమానం అన్ని ఒకటే. ఇప్పుడు కొంచెం తెలుస్తుంది. మా బ్రదర్ ఫస్ట్ దీంట్లో వచ్చారు. అంటే మీ బ్రదర్ కూడా క్రైస్తవుడే? లేదు మా బ్రదర్ వల్ల మేము కొంచెం బయటకు వచ్చాము. మా బ్రదర్ కరుణాకర్ అన్నతో వాళ్ళందరితో పరిచయం ఉందన్నమాట. కరుణాకర్ రాధా మనోహర్ దాస్ తెలుసు కదా స్వామి, మొన్నే మీట్ అయ్యాము లాస్ట్ మంత్ అనుకుంటా. స్వామి వచ్చినప్పుడు ఫోన్ చేశారు, వెళ్ళి మీట్ అయ్యేసి స్వామి చాలా 9:30 దాకా మాట్లాడారు అందరితో. మన ఏరియా పేరు ఏం పేరు అక్క? అనంతపురమా? మాది ముత్కూరు, నెల్లూరు డిస్టిక్. నెల్లూరు, కాశీనాయన నెల్లూరు మీది. నెల్లూరు కూడా మేము వచ్చినాం కదక్క స్వామి అమ్మడి, 1 నెల 2 నెలలు ట్రావెల్ చేసినాం స్వామితో. ఏ స్వామితో? రాధా మనోహర్ ట్రావెల్ చేసినాం మేము. మేమైతే కామెడీలు, రాధా మనోహర్ దాస్ స్వామి చెప్పే కామెడీలు, వీళ్ళు చేస్తుంటారు కదా, వాళ్ళ కామెడీలు మొత్తం చెప్తాడు. ఏసేనామో అనే దాంట్లో మేము నగి ఇంకా అసలు మాకు ఇంకా పోతామేమో, పైకి పోతామేమో అనిపిస్తుంది ఈ పిచ్చోళ్ళు చేసే పిచ్చి పనులకు. తర్వాత బిడ్డ అంటది, అది ఎర్రగడ్డది ఒక టచ్ చూడు, నల్లగా జాంబీ లెక్క ఉంటది, బిడ్డ అని వస్తుంది. పెట్టారు కదా ఇక్కడుండే ఎర్రగడ్డోళ్ళు ఏమన్నా, అక్కడుండే ఎర్రగడ్డోళ్ళు అయితే ఇంకా పిచ్చోళ్ళ లెక్క చూస్తుంటారు. చెప్పండి. ఇంకొకడేమో డాడీ యేసు డాడీ అంటాడు. డాడీ యేసు డాడీ అంటుంటాడు. ఇంకా అది అయితే ఇంకా మేము నడిపించినదేవో అది, ఇంకా దానికైతే ఆ పాటకైతే పడిన ఏదైతే మేము ఇంకా ఆ పాటలకు స్వామి రాధా మనోహర్ దాస్ స్వామి చెప్తుంటే మేము ఇంకా నగి ఇంకా ఆ రోజు మాకు పండగ. ఇంకా పొద్దు పడిసిందా, కాలం అయిందా, లేకపోతే ఎంత సమయం అయింది కూడా తెలియదు. ఇంకా దాంట్లో మునిగిపోతాం. ఆ స్వామి చెప్తుంటే టైం మాకు తెలియలేదు అసలు. ఆ రోజు అంతా చెప్తా ఉన్నారు, మన హిందువులు ముస్లిమ్స్ అందరూ ఉంటారు, ఓటేయడానికి మన హిందువులు పోరు, ఓటేయడానికి వాళ్ళే వెళ్తారు, వాళ్ళే గెలుస్తారు, మనం అందరం వేస్తారులే గెలిపిస్తారులే అనుకుంటే సగం మంది ఓట్లేరు. మన వాళ్ళకు మందము ఎక్కువ, మందము.
మీలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ చేస్తేనే, లేకపోతే వీళ్ళకు మందము, ఎవరన్నా చెప్తే ఎటకారము. అంతే కదక్క. ఇప్పుడు నీ ఫ్రెండ్సే ఉండరు క్రైస్తవ ఫ్రెండ్స్, అది కాదు ఇది కాదని నువ్వు ఏదన్నా ఆధారాలు చూపించడానికి బైబిల్ బాగాలేదు, యేసు ఒక వ్యభిచారి పుట్టిండు అది ఇదని నీతో మాట్లాడడం మానేస్తారు. నిన్ను ఒక పిచ్చి దానిలో. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, 10th క్లాస్ ఫ్రెండ్. ఆ అమ్మాయి మామూలుగా తన ప్రాబ్లమ్స్ వల్ల బాధపడుతూ ఉండింది. సరే రోజు గుడికి వెళ్ళమా తగ్గుతుంది నీకు అని చెప్పాను. చెప్తే తను ఇంకా అట్లాగే ఉండి ఉండి ఎవరో చర్చికి పిలిచారంట, వెళ్ళిపోయిందంట. చర్చికి ఇప్పుడు ఎందుకు వెళ్ళావు అని అడిగాను నేను. ఎందుకు వెళ్ళా అంటే గుడికి రమ్మని ఎవరు నన్ను పిలవలేదు, అందుకే నేను ఎర్రగడ్డ గురినైనా అంటది. చర్చికి రమ్మని పాస్టర్ వాళ్ళు పిలుస్తున్నా, ఒక రోజు రాకపోయినా ఇంటికి వచ్చేస్తారంట ఎందుకు రాలేదు అని. ఇంక దశం భాగాలు అడుగుతారు. ఇప్పుడు నీకు సరే ఇప్పుడు నేను రాలేను, నేను డ్యూటీకి వెళ్ళాలి, నేను చర్చికి మీలాగా ఎప్పుడంటే అప్పుడు రాలేను అని చెప్పేసిందంట వాళ్ళతో. సరే నువ్వు వెళ్ళట్లేదు కదా, ఇప్పుడు నువ్వు సరే నువ్వు ఎంత ఈజీగా హిందూ నుంచి క్రిస్టియన్ గా మారావో అంతే ఈజీగా ఇప్పుడు క్రిస్టియన్ నుంచి హిందూగా మారగలవా అంటే నేను రాలేను అని. ఇంకా పిచ్చిదైంది అక్క, ఎర్రగడ్డ గొర్రె అయిపోయింది. ఇప్పుడు ఎర్రగడ్డలో ఆ పిచ్చి వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు వాళ్ళకంటే డేంజర్. వీళ్ళు మైండ్లోకి ఎక్కేస్తాడు, అది ఆయన యెహోవా ఎక్కేస్తాడు, యెహోవా దూరిపోతాడు. ఇంకా లోపల నరాలలోకి, మెదడులో నరాలు ఉంటాయి చూడు, డెండ్రైట్స్. ఇప్పుడు ఆ అమ్మాయి డెండ్రైట్స్ లో కూకుంటాడు. అమ్మాయికి హస్బెండ్ లేరు, అమ్మాయి వచ్చేసింది అనమాట వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి. ఆ అమ్మాయి డేంజర్ అవ్వట్లేదు, వాళ్ళ కూతురు ఇప్పుడు 4th క్లాస్ చదువుతుంది అమ్మాయి. అమ్మాయి మా ఇంటికి వస్తే ఏమి బొట్టు పెట్టుకోలేదంటే నేను పెట్టుకోను, మా దేవుడు పెట్టుకోవద్దని. ఆ అమ్మాయి ఇప్పుడు డేంజర్ అయిపోయింది. అమ్మాయిని ఒకసారి ఈ చర్చిలలో పిచ్చి గొర్రెలు, ఎర్రగడ్డ గొర్రెలు చేసి చూపి నువ్వు కూడా ఇలా తయారవుతావు. పెట్టినా కూడా వాళ్ళు మారడానికి రెడీగా లేరు. ఎందుకంటే మొన్నే కదా క్రిస్టియన్ లో వెళ్ళింది, అప్పుడే వచ్చేసిందని అందరు అడుగుతారని అనే దాంట్లో ఉంది అమ్మాయి. మళ్ళీ సగం అందరు అడుగుతారు, మొన్నే కదా దీంట్లోకి వెళ్ళావు, అప్పుడే దీంట్లోకి వచ్చావా అని అడుగుతారని ఉంది. వాళ్ళ అమ్మాయిని ఇప్పుడు అమ్మాయి సింగిల్ పేరెంట్ కదా, సో అందువల్ల వాళ్ళ పాప స్కూల్ కి వెళ్ళేసి ట్యూషన్ కి వెళ్తుంది. అది కూడా ట్యూషన్ ఎక్కడ, ఫ్రీగా బైబిల్ చెప్పే దగ్గర ట్యూషన్. వాళ్ళు ఫ్రీగా బైబిల్ చెప్పి కొంతసేపు ఇవి కూడా చెప్పి పంపిస్తారంట. ఇంకా 4 సంవత్సరాలలో బ్రెయిన్ వాష్ చేస్తే ఇంకా కోలుకోవడం కష్టం. మీరంటే 8th 9th పోయినరు కాబట్టి కొంచెం జ్ఞానం ఉన్నది కాబట్టి, కొంచెం తెలివితేటలు వాడినరు కాబట్టి మీరు పిచ్చోళ్ళు కాలే, లేకపోతే ఎర్రగడ్డ గొర్రె అయిపోయేటోళ్ళు. ఇంట్లో చెప్పేవాళ్ళు కాబట్టి మనం కొంచెం వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఇంట్లో కూడా అదే చెప్పి ట్యూషన్ లో అదే చెప్తే ఇంకేం మాట్లాడతారు అక్క? మీ నాన్న చెప్తాడా, మీ అమ్మ చెప్తాదా అక్క ధర్మం గురించి? ఇద్దరు చెప్తారు. నీకు అదే అక్క అదృష్టము. అలా ఉన్నోళ్ళు చాలా మందిని కాపాడమన్నారు. దాంట్లోకి పోయిన వాళ్ళు ఎగ్జాంపుల్ మా రిలేషన్ ఉండరు, మా అత్త కూతురే ఉంది, దాంట్లోకి పోయింది, మామూలుగా క్రైస్తవంలోకి పోయింది, పిచ్చి దాని లెక్క బైబిల్ పట్టుకొని తిరుగుతున్నది. మా అత్త మామ వచ్చేసి కొడతారు, ఎందుకు నువ్వు పోయినావు, నువ్వు మారు దీంట్లోకి. ఇంటర్ బాగా చదివి 1st క్లాస్ వచ్చింది, దాంట్లోకి పోయిన తర్వాత పిచ్చిదయ్యి అటర్ క్లాప్గా ఫెయిల్ అయింది 2nd ఇయర్. ఇంకా తర్వాత బైబిల్ పట్టుకొని తిరుగుతా, ఇంకా ఆదివారం వచ్చిందిరా అంటే డబ్బులు ఇవ్వకపోతే హుండీలు పాల్గొట్టి హుండీలలో డబ్బులు తీసుకొని పోతుంది. మరి అంత డేంజర్ అయిపోయినారు. ఇంకా పిచ్చిదైంది. తర్వాత నేను 2-3 సార్లు బైబిల్ చదవమని చెప్పిన, 2 సార్లు 4 సార్లు 5 సార్లు పోరాడు చెప్పిన కానీ ఇన్లే. ఇంకా మనం ఏం చేస్తాం అక్క, పిచ్చోళ్ళు అయిన తర్వాత ఇంకా మనం మార్చలేము. పిచ్చోళ్ళు డేంజర్, వాళ్ళు మన మీద పడి కరిసినా మనకు పిచ్చి లేదు. ఇంటికి వచ్చినప్పుడల్లా మా అమ్మ చెప్తాది, నేను చెప్తాను అంటే ఎట్లా చెప్పినా కూడా అమ్మాయి మారేదానికి ఇంకా లేదు, ఛాన్స్ లేదని అనిపించింది. 4 సంవత్సరాల అమ్మాయి, ఆ అమ్మాయి కాదు వాళ్ళ అమ్మ ఆటోమేటిక్ గా మారిపోతే వాళ్ళ కూతురు ఎంతసేపు 5 years అక్క ప్రమాదం అక్క. మీరు వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టినట్టు అవుతారు. వాళ్ళని బయటికి ఆఖరికి మా మరదల కథ ఏమైందో చెప్పలేదు నీకు అక్క. ఊరేసుకొని చచ్చిపోయింది ఆఖరుకు. పిచ్చిదయ్యి
ఆ చర్చిలో పోయేది నెత్తిన గుడ్డ వేసుకొని మోకాళ్ళ మీద కన్నీటి ప్రార్థన చేసి ఏడ్చుకుంటా చెప్తుంది వాళ్ళు ఏమన్నారు, కొట్టింది తిట్టింది మా అత్త మామ వాళ్ళు. వాళ్ళేమో నాకు చెప్తారు, ఒరే మార్సురా ఇది పిచ్చి దాని లెక్క తయారైంది, ఏదన్నా చెప్పురా అని. నేనేం చెప్తాక చెప్పక్క. ఇంకా నా వల్ల కాలేదక్క. ఆఖరికి మా ఇంటికి వచ్చేసి నువ్వు కూడా క్రిస్టియన్ మతంలోకి మారిపో, పెళ్లి చేసుకుందామంటది. నాకు క్రిస్టియన్ మతం అంటేనే వాళ్ళు చెప్పక ముందే మనం చెప్తా ఒక కౌంటర్ ఇస్తానే ఉంటా నేను, నువ్వు మారిపోయావు కదా ఇప్పుడు నన్ను మారుస్తావా ఏంది అని. నేను బైబిల్ మొత్తం చదివినా కదా, దాంట్లో ఉండే పిచ్చి వేషాలు పిచ్చి పిచ్చి పద్ధతులన్నీ. నేను కూడా మారితే నేను కూడా ఎర్రగడ్డ పిచ్చి అన్నయ్యి ఇంకా తిరుగుతుంటా, ఊర్లమ్మడి తిరుగుతుంటా ఆ బుక్ పట్టుకొని, ఎర్రగడ్డ బుక్ పట్టుకొని. ఇంకందుకని నేను కూడా బయట పడినది మా నాన్న వల్ల. మా నాన్న చెప్తుంటాడు వీటి గురించి. నేను కూడా కొన్ని బుక్స్ చదువుతున్నా, కొన్ని కథలు విన్నా, కొన్ని దేవుని గురించి. అప్పుడప్పుడు టెంపుల్కి పోతుంటా. అలా పోయే నేను బయట పడినా, లేకపోతే నేను కూడా ఎర్రగడ్డ గొర్రెనైపోయాను. ప్రతి ఒక్కరు బాధ్యత లేక తర్వాత నేను ఇంకా మీడియా పెట్టుకున్నా, హిందూ మీడియా అని, అంటే సనాతన హిందూ మీడియా అని పెట్టుకొని దాంట్లో ఇంకా మన లాంటి వాళ్ళు మాట్లాడే మాటలు అభిప్రాయాలు అన్నీ మాట్లాడి మన హిందువుల గ్రూపులలో పెడుతుంటా, మన వాళ్ళకు కళ్ళు తెరిపియడానికి. ఇంకో అమ్మాయి ఉంది మా ఫ్రెండ్, బీఫార్మసీ క్లాస్మేట్ నాకు. ఆ అమ్మాయి ఒకసారి అది అయిపోయిన తర్వాత టీటీడీలో పోస్టులు పడ్డాయి, టీటీడీలో పోస్టులు పడ్డాయి మాయ్ అని చెప్తే అవునా దాంట్లో మెన్షన్ చేశారు హిందూస్ ఓన్లీ అప్లై చేయాలని అని. నేను హిందూనే కదా అనింది. అమ్మాయి పక్కా క్రిస్టియన్ కానీ సర్టిఫికెట్ లో హిందూ. అంటే ఇంకా గతం మర్చిపోయింది. ఇప్పుడు మీరే ఉండరు కళ్ళు బీకేసుకొని రోడ్డమ్మ నడుచుకుంటూ పోతే ఆ గుంతలు పడుతుంటారు, ఈ గుంతలు పడుతుంటారు, లేచుంటారు. కానీ నేను పోయేది రోడ్డు మీదనే కదా, నేను పోయేది భూమి మీదనే కదా. ఆ గుంతలలో పడి లేచేది నీకే తెలియటంలే, నీ సంసారమే వేస్ట్ అయిపోద్ది. అది ఏంది అంటే అదంతేలే నీకు తెలీదు అనింది. అట్లా ఉంటది, వాళ్ళు బతికేది ఒకటి. మీకు ఇంకొక స్టోరీ చెప్తా అక్క. ఇదే స్టోరీ. ఇట్లనే ఉద్యోగం ఈ అమ్మ ఒకసాట అరకులో ఒక ఎంఆర్ఓ ఉంటారు కదా, ఎంఆర్ఓ వచ్చేసి మండల రెవెన్యూ ఆఫీసర్, ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారు. ఆమె క్రిస్టియన్, ఈయన హిందూ. ఈమె హిందూ, ఆయన క్రిస్టియన్. ఆయన్నే అన్నం వండుకొని తింటాడంట. ఎందుకని అంటే హిందువులు వండిన అన్నం తినకూడదంట, అంటే అన్యజనులు కదా. అప్పుడు పెళ్లి ఇంకా పెళ్లి ఎటనో చేసుకున్నాడు, ఏదో తప్పు జరిగి. అమ్మాయి బాగుందని చేసుకొని పాపము ఏం జరిగిందంటే ఇంకా ఇద్దరు పైకి పోయిండ్రు, ఒకరినొకరు మాట్లాడి తిట్టుకుంటా కొట్టుకుంటా ఇంకా ఇద్దరు పైకి పోయిండ్రు. ఇంకా ఏదో చేసుకొని ఒకరికొకరి కుదరక. ముందే తెలిసినప్పుడు వాళ్ళైనా జాగ్రత్త పడాలి, వీళ్ళైనా జాగ్రత్త పడాలి. ఫస్ట్ ఎవరికి తెలుసక్క చెప్పక్క. నేను క్రిస్టియన్, నువ్వు హిందూ. పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, ఆయనకు అమ్మాయి నచ్చింది, చేసుకున్నాడు. ఈమె క్రిస్టియన్ అని వాళ్ళకు తెలుసా? ఈమె హిందువు కదా. ఈమె మన హిందువులు ఎలా ఉంటారంటే బొట్టు పెట్టుకోకుండా క్రిస్టియన్ నాస్తికులు లెక్క ఉంటారు, ఏం తెలియనట్టు ఆచారాలలో. ఇంకా ఆయనకి ఎట్ట తెలుసు? చేసుకున్నాడు. వాళ్ళు కూడా హిందువే కదా, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ రిలేషన్ అందరు బాగుండ్రు. వాడు ఎప్పుడు క్రిస్టియన్ మారిండో ఈమెకి ఎప్పుడు తెలుసు? ఈమెకి ఎట్ట తెలుసు? అంతే కదా. అలా మారి పోయిండ్రు కదా ఇద్దరు, పనికి రాకుండా కుటుంబమే పోయింది. ఈ క్రిస్టియానిటీ వల్ల చాలా ప్రమాదం అక్క. మీరు అన్నట్టు మీరు ఎట్నో బయట పడినారు, అది మీకు ఏదో దేవుడు మిమ్మల్ని రక్షించింది అనుకోవాలి, ఆ భగవంతుడు. మన అమ్మ వాళ్ళ సపోర్ట్ ఉంటే మనం ఏమైనా చేయగలం. ఇప్పుడు ఫ్యామిలీస్ వీక్ అయిపోయినప్పుడు ఇంకా మనం ఏం చేయలేము, అట్లాగే వెళ్ళిపోతూ ఉంటారు, దాంట్లో పడి వెళ్ళిపోతారు అక్క. ఎవరితో వెళ్ళిపోతారు, లేచిపోతారు. వాడేం చేస్తాడంటే వాడికి కుదరక ఈమె కుదరక ఇద్దరు ఏదో ఒకటి చేసుకొని చచ్చిపోతారు ఆఖరు. ఈ క్రిస్టియానిటీ అంతే అక్క. బైబిల్లో ఉండేది మొత్తం అదే. ఇప్పుడు లోతు ఉండడు. ఇప్పుడు ఎవడన్నా కూతుర్ల కడుపు చేస్తాడక్క? అదే కదా, చూసాం కదా. చూసి వాళ్ళకి పెట్టినా కూడా వాళ్ళు మారరు, వాళ్ళు నమ్మరు.
లోతు అనేవాడు లోతు అనేవాడు తామర ఫెస్టివల్ అని 2 కూతుళ్ళు ఉంటారు వానికి. వాడేం చేస్తాడంటే కామన్ లేచినప్పుడు పక్కన ఎవరు లేక వాని భార్య లేదు, వాని భార్య చనిపోతుంది 2 బిడ్డలు పుట్టిన తర్వాత. ఆ 2 కామన్ లేచినప్పుడు 2 బిడ్డలను సెక్స్ చేసి కడుపు చేస్తాడక్క. ఇది తప్పు కదక్క, ఎంత అన్యాయము. వాళ్ళకి తప్పు కాదు, వాళ్ళు బైబిల్ పాటించినప్పుడు ఇవన్నీ కూడా పాటిస్తారు కదా. మా చుట్టుపక్కల ఉండే 3 ఇల్లులు క్రిస్టియన్స్దే. ఆమె బాత్రూమ్ లో కూడా పాడుతూనే ఉంటది, వినలేక చచ్చిపోతాం మేము. వాళ్ళ పిల్లలు కూడా బాత్రూమ్ లో కూడా పాడుతూనే ఉంటారు అవే. ఇంకా వాళ్ళకి టీవీ ఉండదు, టీవీ చూడనివ్వరు, టీవీ చూడకూడదు క్రిస్టియన్స్ లోకి వెళ్ళిన తర్వాత. ఇంకా ఆ పాటలు ఆ మాటలు అవే మీరే జీవితం అన్నమాట. ఇంకా వాళ్ళకు దిక్కు మీరే. పిచ్చర్లు తర్వాత జీబు దెంకొచ్చి ఎర్రగడ్డ హాస్పిటల్ చేసేది మీరే. ఇంకెవరు ఉంటారు అక్క? వాళ్ళ మెడల్లో ఏముండవు, వాళ్ళకి ఏముండదు, ఏంటో బతికేస్తున్నారు వాళ్ళంతే. ఆ పిల్లల్ని పట్టించుకోరు, ఆ శక్తి తీసుకోపోవడం తప్ప చదువులు చదివిపించరు. ఎట్లాగో వాళ్ళకి వస్తాయి కదా తక్కువ క్యాస్ట్ కాబట్టి, ఎట్లాగో పర్సంటేజ్లు ఇస్తారు గవర్నమెంట్. మీరు ఓసీలా ఎస్సీలా ఎస్టీలా అక్క? మేము బీసీలు. యాదవ్సా? లేదు, మాది పట్టపు క్యాస్ట్. మత్స్యకారులు అంటారు కదా. మత్స్యకారులు అంటే మీకు ఒక పురాణమే, మీకు మత్స్య పురాణం ఉంది కదక్క. పురాణం ఉంది, భగవద్గీత మహాభారతం స్టార్ట్ అయిందే ఆ భగవంతుడే మీకు వచ్చిండు. వేదవ్యాస మహర్షి కూడా మీ వ్యక్తే కదా, మీ బంధువే కదా వేదవ్యాస మహర్షి. ఆయనే కదా ఇవన్నీ బయటికి రానికి కారణం. మీరు లేకపోతే అసలు హిందూ ధర్మం ఏడుంది? అట్లా ఒకసారి మా సిస్టర్ బెంగళూరులో జాబ్ చేస్తుంది అనమాట. తన కోసం మా అమ్మ ఒకసారి బెంగళూరుకి వెళ్తుంటే పక్కన బెడ్ అంటే స్లీపర్ బుక్ చేస్తుంటారు బస్సులు. పక్కన ఆమె వచ్చి ఉన్నిందంట లేడీ. ఆమె చెప్పారంట, మీకోసమే నన్ను ఈ దేవుడు ఈ రోజు మీతో పంపించినట్టున్నారు. 2 రోజుల ముందు నేను పోవాల్సింది బెంగళూరుకి, మీకోసమే నేను ఈ రోజు దేవుడు మిమ్మల్ని దేవుడు ఇది మీకు కల్పించాలని, అంటే క్రిస్టియన్ మాట చెప్తా ఉందన్నమాట. గొర్రె పెంటి గొర్రె చెప్తా ఉందన్నమాట. అవునా అని వింటా ఉందంట అమ్మ కూడా. ఏంటంట బైబిల్లో మీ గురించి చాలా ఉంది, దావీదు వాళ్ళందరూ కూడా మీ వాళ్ళ గురించి చాలా గొప్పగా ఉంది, మీ వాళ్ళు చాలా మంది మా దాంట్లో ఉన్నారు అని చెప్తా ఉంటుందంట. అవునా అని. సరే మీకేం తెలుసు అనిందంట. అసలు మహాభారతం స్టార్ట్ అయిందే మా దాంట్లో, అసలు మా గురించి మీకు తెలుసా, మాది ఎంత గొప్పదో తెలుసా, రాముడి వంశంలో మేము పుట్టాము, మా ఊర్లో ఏ గుడి లేకపోయినా రాముడి గుడి మాత్రమే ఉంటది, ప్రతి ఒక్క ఊర్లో మా గ్రామాల్లో రాముడి గుడి ఖచ్చితంగా ఉంటది, ఇంక ఏ గుడి ఉన్నా లేకపోయినా. సమాధానం చెప్పింది అక్క అమ్మ. దెబ్బకి నిద్రపోయిందంట. ఇంకా పారిపోయింటది, సైకో యెహోవాగాడు పారిపోయింటాడు దిగి. అసలు ఇట్లా ఇంత మాట్లాడుతున్నారు. ఎవరు ఇవన్నీ చెప్పారంటే మా అబ్బాయి అందరికి వీటి గురించి తెలుసు, మా అబ్బాయి RSS లో ఉంటాడు అని చెప్పగానే కామ్గా పడుకునేసిందంట. ఇంకా పడుకోవడం కాదు, ఇంకా మాట్లాడితే మీ అమ్మ ఇంకా కాళ్ళు చేతులు మడత పెట్టి దాని సీట్లో దొబ్బి పడేస్తుంది మీ అమ్మ. చిన్న గ్యాప్ దొరికినా వాళ్ళు వదలరు అనమాట. అంటే మైండ్ అక్క మీరు అన్నారు కదా చిన్న గ్యాప్ దొరికినా వాళ్ళు వదలరని. మైండ్ ఖాళీగా ఉంటే ఈ సైకో యెహోవా ఆడ యెహోవా వచ్చి దూరతుంది లోపల. నేను ఇప్పుడు జాబ్ చేస్తుంటాం కదా, ఇంకా బస్సుల్లో వెళ్తా ఉంటాం. మనకి హిందూస్ ఏమైనా కనిపించుకుంటే గుడికి వెళ్తున్నావా, ఆ రోజే ఈ రోజు వెళ్ళావా, ఆ రోజు వెళ్ళావా అని ఎవరు మాట్లాడుకోరు. మీకు పందులలో ఎవరన్నా ఫ్రెండ్స్ లేరాక? పందులలో ఎవరు లేరు, దూరం పెట్టేసి. పందులు అంటే ఎవరో తెలుసా అక్క? చెప్పండి. తెలుసు ఎవరు? అమ్మో మీరు మాకంటే పోరు కదక్క. ఇట్లాగే అడిగాను రాధా మనోహర్ స్వామీజీ కూడా, నల్ల పంది పోతుంది నేను పొద్దున్నే నల్ల పంది పోతుంది అర్థమైందమ్మా నీకు అన్నాడు.
అర్థమైంది స్వామి. అక్క నేను చెప్పేది నాకు ఆడపందులతో కూడా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు తినే వాటిలలో మల్లు మంది అనేది పెట్టి ఎలక్షన్స్ కి మిమ్మల్ని ఏమైందంటే అక్క నేను చెప్పేది నాకు కొంచెం ఆడపందులు ఉంటాయి కదా, మీ ఫ్రెండ్స్ ఉండరు కదా ఆడపందులలో, ఆడపందులు తినే వాటిలలో మల్లు మంది అనేది పెడతారు. ఆ మొగోళ్ళ వీర్యం నుంచి తీసింది. నేను రియల్ గా చూసింది, నేను ఎన్నో పరిశోధనలు చేసింది. మీడియా కదా, మీడియాకు తెలుసుకోకపోతే వేస్ట్. మిమ్మల్ని ప్రశ్నించడానికి, మిమ్మల్ని జాగృతం చేయాలంటే ముందు మీడియాకు ఎక్కువ తెలిసి ఉండాలి, మీడియాలో పనిచేసే వాళ్ళకు. తయారు చేసిన తర్వాత అది తీసుకొచ్చి మీకు తినే దాంట్లో పెడతారు. ఏమన్నా తినే దాంట్లో బిస్కెట్లోనో గులాబ్ జామ్లోనో ఏదో ఒకటి తినే దాంట్లో పెట్టి చిన్నగా వాళ్ళకి ఫ్రెండ్షిప్ చేసి మిమ్మల్ని ఇంకా దాంట్లో దించేస్తారు. మీ తలకాయ జీవ పెరుగుతుంటుంది, ఇంకా తిన్నాళ్ళ నుంచి శరీరం అంతా ఏర్లేర్లు పాకిపోతుంది. అదనేది ఆ మరలు మందు అనేది తయారు చేస్తారు దేంట్లోనో ఈ పదార్థాలతో. ఇంకా తిన్నమ్మడే మీకు ఇంకా ఎవరు చెప్పినా కానీ మీకు ఇంకా వాళ్ళ మైండ్ ఉండదు, ఇంకా మర్చిపోతారు, గతాన్ని మర్చిపోయి ఇంకా ఆ రోజు నుంచి కంటిన్యూ అవుతారు. వాళ్ళు చెప్పేవన్నీ మీకు మైండ్కి ఎక్కిపోతాయి, వాళ్ళ మీదనే ధ్యాస ఉంటుంది. ఇప్పుడు అయస్కాంతాలు నార్త్ సౌత్ పెడితే ఎలా అతుక్కొని పోతాయో అలా ఇంకా మైండ్ అనేది వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. కేరళ స్టోరీ లాగా. కేరళ స్టోరీ కాదక్క, ఆంధ్ర స్టోరీ కూడా ఉంది. మన విజయవాడలో బ్రాహ్మణులకు 2 కూతుళ్ళని అలానే చేసిండ్రు కదా వీళ్ళు ఆడపందులు, పెంటి పందులు. చిన్నగా ఫ్రెండ్షిప్ చేసి ఒక అక్క ఉంది సెవెంత్ అక్క అని, ఆ అక్క కూడా ఇట్లాగే మన దాంట్లో కొంచెం తెలిసింది ఉంటది. ఆ అక్కకి ఫోన్ చేసి చెప్పారంట ముస్లిమ్స్ వాళ్ళు పెట్టే ఏం తినాగండి, వాళ్ళు పెట్టేయి ఆడపందులు పెట్టేయి మామూలు ఎగ్జాంపుల్ మీరైనా వాళ్ళకి ఇవ్వండి కానీ తీసుకుపోయి ఏదైనా, వాళ్ళు పెట్టేవి ఏమన్నా తిన్నదిరా అంటే ఇంకా మీరు ఇంకా మిమ్మల్ని రక్షించుకోవడము, ఇంకా మీకు ఆ రోజు జీవితం కథం. ఇంకా ఇప్పటికైనా మీరు గమనించండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా లవ్ జిహాద్ను పాటిస్తుంటారు. వాళ్ళ వాళ్ళకు ఇప్పుడు అన్నా చెల్లెళ్ళు పెళ్లి చేసుకుండేది, మిమ్మల్ని ఇరికిచ్చిండ్రు అనుకో వాళ్ళకు క్రమం తగ్గిపోయి వాళ్ళు ఇంకా ఎవరినైనా వేరే వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళని చేసుకోవచ్చు. అలా మిమ్మల్ని ఇరికిస్తే అలా కూడా పెళ్ళైన వాళ్ళని కూడా చేస్తారు అలా. వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలక్క, ఈ పందులతో, ఆడపందులతో మగ పందులతో. వాళ్ళు ఫోన్ చేసి ఎలక్షన్ అప్పుడు కాంగ్రెస్ కి ఓటు వేయండి లేకపోతే మోడీ మమ్మల్ని ఈ దేశం నుంచి తరిమేస్తారంట అని ఫోన్ చేసి అందరికి చెప్పారంట. మీరు అనాల్సింది పీడ పోద్ది, ఈ పందుల్ని ఆడపందులను మగ పందులను తరిమేస్తే సగం పీడ పోతుంది, ఇక మాకు ఏ ఇబ్బందులు ఉండవు అనాల్సింది. ఆ అక్కకి చెప్పారంట, అలా కాదు అది చేసింది అని ఆ అక్క చెప్పిందంట. అక్క మమ్మల్ని తరిమేస్తారు అక్క, మా కోసమైనా కాంగ్రెస్ కి ఓటేయండి అక్క అని అందరు బతిమలాడుకున్నారంట. అంటే ఆ అక్కకు తెలిసి ఎంతమంది చేశారంటే ఇంకా ఎంతమందికి చేసి ఉంటే ఎంతమంది కాంగ్రెస్ కి ఓటేస్తుంటారు ఆ లెక్కన. మీరు కట్టర్ హిందూ అక్క, ఇప్పుడు మీ కానుంచి చాలా మేము తెలుసుకున్నాము తెలియని విషయాలు, మీకు కూడా తెలియని విషయాలు చాలా చెప్పినాం. బైబిల్ గురించి ఏదన్నా విషయాలున్నా, ఏదన్నా తెలియని విషయాలున్నా బైబిల్ మొత్తం జల్లెడ పట్టినాము. మీకు ఏదైనా విషయం కావాలంటే డౌట్ ఉన్నా ఏ అధ్యాయంలో నుంచి అడిగితే చెప్తాం అక్క. సరే అక్క, IBLE ఈ 4 గురించి మీ అభిప్రాయం చెప్పక్క బిన్న, ఫాస్ట్గా 2 పదాల్లో. ఇతర మత దేవత విగ్రహాలను పగలగొట్టండి. ఆల్రెడీ వాళ్ళు సైకోల్ గా మారి అవే చేస్తున్నారు. ఇంకా రహదారి మాత, ఆ మాత, ఈ మాత అని చెప్పి రోడ్లు ఎత్తి కట్టేసి ట్రాఫిక్ అంతా జామ్ చేస్తున్నారు. రహదారి మాత. అక్క ఇతర మత దేవతలు అక్క దీని గురించి చెప్తా అక్క, ఈ గురించి ఇతర మత దేవత విగ్రహాలను పాల్గొట్టండి అని చెప్పిండ్రు. కానీ రథం కాలబెట్టింది ఒక క్రైస్తవుడే. ఇక్కడ ఎక్కడెక్కడ రథం కాలబెట్టింది కాల్బెట్టారు, ఇక్కడ బిట్రకుంటలో కూడా కాల్బెట్టారు. ఆంజనేయ స్వామి చెయ్యి విరగొట్టిండ్రు. మళ్ళీ వెండి సింహాలు, వెండి సింహాలు ఎత్తుకొని వెళ్ళారు, ఎత్తుకొని పోయినరు. కానీ వాళ్ళందరినీ పట్టుకోవాలి వైసీపీ ప్రభుత్వం, క్రైస్తవ వైసీపీ పార్టీ ఎందుకు పట్టుకోలేకపోయింది? వాళ్ళందరినీ చేపించింది వైసీపీ పార్టీ.
చేపించి ఈ వైసీపీ ఆఖరకు పార్టీలో చాలా వాళ్ళను గుడులు పాల్గొట్టారు. వాళ్ళను అడిగితే వీళ్ళు ఎందువల్ల తీసుకుపోయినరు అని ఆ రథం కాలబెట్టినని పట్టుకొని అడిగితే వాడు పిచ్చోడని పిచ్చోని సర్టిఫికేట్ చూపించిండ్రు అంట. వాడు చూస్తేనేమో వాడు క్రైస్తవుడు. అంటే వాళ్ళకి అర్థమైపోయింది క్రిస్టియన్స్ అందరు పిచ్చోళ్ళు అని. గవర్నమెంట్ అదే రుజువు చేయాలనుకుంటుందేమో, క్రిస్టియన్స్ అందరు పిచ్చోళ్ళు, వాళ్ళు మతి స్థిమితం లేకుండా ఏదో ఒకటి చేస్తా ఉంటారు అని. ఆ బానిసత్వం గురించి మీకు చెప్పాలక్క. మీరు బానిసత్వం గురించి అంటే మేము పాపం చేసాం, మా పాపల కోసం యేసయ్య చనిపోయాడు, ఆ రక్తం కడిగితే మేము పాపాలు పోతాయి, మేము పాపలు, ఇంక పుట్టిన బిడ్డ దగ్గర నుంచి అందరు పాపలే అన్నమాట. ఇంకా అదే బానిసత్వంలో చచ్చిపోతుంటారు వాళ్ళు. ఇంకా తల కూడా పైకెత్తి చూడలేరు అనమాట, ముసుగేసుకొని ఇంకా కిందకు చూసుకుంటా ఉండడమే. అక్క బానిసత్వం అంటే మీకు ఒకటి అర్థమైందా? మీకు చెప్పాలి నేను బానిసత్వం గురించి. ఏంటి? ఇప్పుడు ఇల్లుండ్రు కదా, ఇప్పుడు యూదులు ఇంకొకరు ఉండ్రు కదక్క, 2 తెగలు ఉన్నాయి కదా. యూదులు బానిసలుగా ఉన్నారు ఎవరికక్క చెప్పు ఒకసారి. ఎవరికి? యూరోపియన్లక? యూదులు వీళ్ళకు, క్రైస్తవుల యూదులు వీళ్ళుండ్రు కదా, 2 రకాల గ్రూపులు ఉండ్రు కదా. వచ్చేసి యూదులు వీళ్ళకు బానిసలుగా ఉండ్రు. ఎవరికి? ఇజ్రాయిలీలకు. ఇజ్రాయెల్కి బానిసలుగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళను వాడుకుంటారు. వాళ్ళను వాడుకొని ఎలాగంటే అలాగా చేసేస్తారు వాళ్ళను ఇంకా నీళ్లు తీసుకురానికి వాళ్ళ ఇంకా ఎట్టంటే అట్ట వాడుకుంటారు అక్క. అంటే పనులలో అన్నిట్లలో వాడేసుకుంటారు వాళ్ళను. వాడేసుకున్న తర్వాత వేరే దేశాలకు అమ్మడము స్త్రీలను. ఈ తర్వాత ఎడారిలో మీకు ఎడారిలో ఒక తేనె బారే ఒక నదిని చూపిస్తా అని తీసుకుపోయి యూదులను ఒక ఎడారి ప్రదేశంలో చంపడము. అంటే యూదులను హిట్లర్ ఉన్నాడు కదా, యూదులను ఎలా చంపుతాడు? హిట్లర్ ఒక క్రిస్టియనే, కానీ యూదులను ఎంతో మందిని చంపిండ్రు. కొన్ని దేశాలలో యూదులను ఇంకా ఇష్టారాజ్యంగా చంపిండ్రు. యూదులు అంటే వాళ్ళు ఎవరో కాదు, మన యాదవులు. యూదులు అంటే యాదవులు. కానీ ఒక ఇబ్రూలో పిలిచేది, ఇబ్రూలో పదము ఏమని పలుకుతుంది అంటే యాదవులది. యాదవుల పదము యూదులు అని వస్తుంది. తర్వాత వావి వరుసలు లేకుండా తండ్రి గర్భవతి కూతుళ్ళు. దీని గురించి ఇప్పుడు ఏందా చెప్పింది చెప్పక్క నీకు. అదే లూయా చెప్పారు కదా. లోతు అనేవానికి 2 కూతుళ్ళు ఉంటారు, తామర పెస్తిబా. ఆ వంశం నుంచి వచ్చిన వాడే యేసు. లోతు అనేవానికి పెళ్ళైన తర్వాత 2 బిడ్డలు పుడతారు. తర్వాత తండ్రి చనిపోతుంది, తల్లి అంటే లోతు అనే వాని భార్య చనిపోతుంది ఏదో కారణంగా. చనిపోయిన తర్వాత వానికి కామన్ లేస్తుంది. వీళ్ళకి బాగా వయసు వచ్చింటది. కామన్ లేచినమ్మడే ఏం చేస్తాడంటే పక్కన చూస్తాడు, ఎవరు లేకుండా ఉంటే 2 కూతుళ్ళను బలవంతంగా కడుపు చేస్తాడు. అంటే ఇంకా అక్కడ వావి వరుసలు ఏమన్నా ఉన్నాయక్క? ఏమీ లేవు. అలా చేయడము తప్పు కదా. వాయు వరుసలు లేవు, కూతుర్లను అంటే ఇంకా మనము ఇప్పుడు ఎల్లులో అనుకున్నది సరిపోయింది కదా. వాయు వరుసలు లేకుండా తండ్రి వల్ల గర్భవతులైన కూతుర్లు. ఇప్పుడు మనం అనుకున్న లోతు కూతుర్లు 2 తామర పెస్తిబా. ఆదికాండము 19వ అధ్యాయంలో, ఆదికాండము 19:31 నుండి 36. తర్వాత ఏమనుందక్క, మాంసాన్ని తినిపించిన దేవుడు ఇది ముఖ్యంగా తెలుసుకోవాలక్క మీరు. యెహోవా గాడు నరమాంసం తింటాడు. తెలియదక్క నీకు యెహోవా మామూలుగా మాంసం తింటాడని? తెలీదు. ఈజిప్టులోనో ఇజ్రాయిల్లోనో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ వాళ్ళకు మామూలుగా ఆహారం అనేది చిక్కదు. ఒకసారి మాంసాహారం కోసం ఏం చేస్తున్నారంటే ఈరోజు నీ వంతు వస్తుంది, నిన్ను కోసుకొని తినాలి మనిషిని. రేపు ఇంకొకరి వంతు వస్తుంది. అలా ఏం చేసేవాడంటే యెహోవా గాడు రోజు ఒక్కొక్కరిని పిల్లోళ్ళను, అది కూడా పిల్లోళ్ళను, చిన్న పిల్లోళ్ళను అంటే నాకు బలి ఇవ్వలేను అంటాడు.
అంటే అది ఇజ్రాయిల్, ఈజిప్ట్లో, ఇజ్రాయిల్లో. ఉమ్, ఇంకా ఎక్కడ రోజు ఒక్కొక్కరి వంత వస్తున్నది. వచ్చినప్పుడు వాళ్ళ మాంసాన్ని ఈడు యెహోవా గాడు తింటున్నాడు, పిల్లోళ్ళ మాంసాన్ని. పిల్లోళ్ళను చంపడము, బండకేసి కొట్టడము, వాళ్ళ మాంసాన్ని తినడం వండుకొని. నీకు నేను PDF కూడా ఉందక్క, పంపిస్తా. ఇది పిల్లల మాంసం తిన్న యెహోవా. ఉమ్. బైబిల్లో ఇంత ఘోరాలు ఉన్నాయి అక్క. ఇంత ఘోరాలు బైబిల్లో ఉన్నాయి, అంత ఘోరాలు ఇస్లాంలో ఉన్నాయి. కానీ మన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాత్రం హిందువుల్ని హింసావాదులు, హింస చేసేది వీళ్ళే. రాహుల్ గాంధీ అక్క 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 రాహుల్ గాంధీ కాదు, రాహుల్ ఖాన్. రాహుల్ ఖాన్. ఎందుకంటే ఇందిరాగాంధీ మొగుడు ఫిరోజ్ ఖాన్. ఆమెమో క్రిస్టియన్. ఫిరోజ్ ఖాన్ పుట్టింది ఎవరు? ఈయన పేరు ఏం పేరు ఉండడు కదా, ఇందిరాగాంధీ కొడుకు. చనిపోయిండు చూడు బాంబు దాడిలో. చనిపోయాడు. వాని రాజీవ్ గాంధీ వచ్చేసి ఫిరోజ్ ఖాన్ కు, సోనియా ఖాన్ కు పుట్టిన వాళ్ళు ఇద్దరు. అలాంటప్పుడు ఆ వంశం ఏమవుతుంది? ఇంకా ఇప్పుడు మగోళ్ళు వచ్చేసి ముస్లిం అయినప్పుడు ఇంకా ఆడోళ్ళు కూడా ముస్లిం అయిపోతారు కదా. ముస్లిం అయిపోతారు. కానీ ఆయన బ్రాహ్మణ్ అన్నమాట. ఆయన ఎలక్షన్ అప్పుడు వచ్చేసరికి ఇప్పుడేమో హిందూ దేవుళ్ళు అందరికి ఆయుధాలు ఉన్నాయి, అల్లాకి ఆయుధాలు లేదు, ఏసైకి ఆయుధాలు లేదు, హింస పుట్టేసేది హిందువులు అని మాట్లాడతాడు ఆయన. అందుకేనా ఈ ముస్లింల యొక్క హస్తాన్ని పెట్టుకున్నది. హస్తం ఉంటది కదా, ముస్లింలు పూజించే హస్తం దేవుడు. హస్తము ముస్లింలు పూజించేది హస్తానికి పూజిస్తారు. హస్తం దేవుడు అని వాళ్ళు ఒక చెయ్యి హస్తానికి పూజిస్తారు. ఆ హస్తాన్ని కాంగ్రెస్ వాళ్ళు పెట్టుకున్నది ఎందుకు? వచ్చేసి కాంగ్రెస్ వాళ్ళు వచ్చేటాలకు వాళ్ళు ముస్లింలు కాబట్టి ముస్లింల యొక్క గుర్తును పెట్టుకున్నారు సింబల్ గా, కాంగ్రెస్ సింబల్ గా హస్తాన్ని. చెప్పండి అక్క, చెప్తున్నారు కదా ఇందాక. ఇప్పుడు అదే హిందువులు హింస చేస్తారు, మిగిలిన వాళ్ళు అహింసగా ఉంటారన్నమాట. అంటే మనకు పార్లమెంట్ లో చెప్పాడు కదా, హిందువులే హింస చేస్తే ఈ పాకిస్తాను, బంగ్లాదేశ్, మయన్మారు, వచ్చేసి ఇది ఆఫ్ఘనిస్తాను, ఇరాను, ఇరాకు ఇవన్నీ ఎలా పుట్టినాయి? హిందువులే హింసావాదులైతే అవి పుట్టకూడదు కదా. అది వాళ్ళకి అర్థమైతే కదా. మన వాళ్ళ చేతగానితనం, మనం ఇల్లు కట్టుకున్నావా, కారు కొనుక్కున్నావా, మన పిల్లలు సంతోషంగా ఉన్నారా, ఇది చాలు మన వాళ్ళకి. బయట నేను చెప్పింది తప్ప రైట్ అక్క? కరెక్టే. ఇప్పుడు హింసావాదులు అయితేనే కదా అక్కడ పాకిస్తాన్ విడిపోయేటప్పుడు కొన్ని కోట్ల మంది SC, ST, BC, OC అందరినీ, ఎంతో మంది హిందువులను చంపేసిండ్రు ఈ మరకలు, ఈ తుర్కోళ్ళు. పాకిస్తాన్ ఏర్పడేటప్పుడు, బంగ్లాదేశ్ ఏర్పడేటప్పుడు కూడా. ఇప్పుడు కేరళలో చెప్తున్నారు కదా, డైరెక్ట్ గా వాళ్ళు చెప్తున్నారు కదా, స్లోగన్ తో ర్యాలీ చేసి మరీ చెప్తున్నారు, మేము త్వరలో మిమ్మల్ని చంపేస్తాము అని వాళ్ళు డైరెక్ట్ గా చెప్తున్నారు కదా. ఏ హిందువులైనా అట్లా చెప్పారా? వాళ్ళంతా చేస్తున్నా కూడా కామ్ గానే ఉంటున్నారు కదా. జనాభా పెంచాలక్క, మన దేశం రక్షించబడాలి, హిందువులు ఉండ్రు, దేశం శాంతిగా ఉంది. ఇప్పుడు దేశంలో కల్లా శాంతిగా ఉండాలి, దేశమంతా శాంతిగా ఉండాలి, దేశమంతా బాగుండాలి అనుకుంటే సనాతన ధర్మం ఉంటేనే దేశమంతా శాంతిగా ఉంటుంది. సనాతన ధర్మం ఎప్పుడు నశిస్తుందో ఇంకంతా అశాంతినే మిగిలేది. అందుకనే కదా అందరు పోరాడుతున్నారు. రాధా మనోహర్ దాస్ స్వామీజీ, ఆ స్వామీజీకి ఏం అవసరం? మన కోసం ఇంత కష్టపడుతున్నారు ఆయన, రాత్రి లేకుండా. ఆయన పెళ్లి చేసుకోకుండా ఆయన అంత దేశం కోసం వదిలేసిన సన్యాసం తీసుకొని. స్వామి ఎవరి కోసం చేస్తున్నారని ఎవరికి తెలియటం లేదు. మన వాళ్ళే కామెంట్ పెడతారు, స్వామీజీ అంటే అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, మీరేంటి ఇట్లా ఉన్నారని మన వాళ్ళే. అంటే వీళ్ళేం డబ్బులు ఇచ్చి పని చేయచ్చు, వీళ్ళేమన్నా డబ్బులు ఇచ్చి చేస్తుండ్రా ఏమన్నా? అంటే ఎట్లా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు అట్లాగా అందరు స్వామీజీలు రాధా మనోహర్ దాస్ స్వామీజీ లాగా మారితే అప్పుడు తెలిసి వస్తుంది అందరికి. అందరూ ఇప్పుడు మన వాళ్ళ ధర్మం వాళ్ళు పాటిస్తున్నారు. ఇప్పుడు కృష్ణుడు అంటారు కదా, ఇప్పుడు సభలో అందరూ
ద్వారం కూలిపోతా ఉంటే ద్వారపాలకుడు తన ధర్మాన్నే పాటిస్తూ ఉంటాడా? ద్వారం కూలిపోతున్నా. అట్లాగే భీష్ముడు, ద్రోణాచార్యుడు వీళ్ళందరూ అంత శక్తివంతమైన వాళ్ళైనా కానీ ఒక ఆడదాన్ని చీర లాగుతుంటే మీ ధర్మం మీరు పాటిస్తూ మీరు కామ్గా ఉన్నారు కాబట్టే మహాభారత యుద్ధం స్టార్ట్ అయింది అని చెప్తారు. అట్లాగా ఇప్పుడు ఇంత జరుగుతున్నా కూడా మన స్వామిలు వాళ్ళందరూ కలిసి బయటకు వచ్చి కొంచెం అయినా ధర్మం గురించి మన యువతకి చెప్పి వాళ్ళలో మార్పు తీసుకుని వస్తేనే కదా తెలుస్తుంది. అంటే వీళ్ళు స్వాములు ఎందుకంటే అక్క ఉండేది దొంగ స్వాములు సంపాదించుకోవడానికి. వీళ్ళకి వేరే దేశాలలో ఇప్పుడు రాధా మనోహర్ దాస్ స్వామికి అంటే దేశంలో ఆస్తులు లేవు, ఏమీ లేవు. వీళ్ళకు వేరే దేశాలలో ఆస్తులు ఉన్నాయి. ఈ రాజకీయ నాయకులు వీళ్ళు ఇచ్చే ఆస్తులన్నీ తీసుకొని పోయి వేరే దేశాల్లో బంగ్లాలు అంతస్తులు ఉన్నాయి. ఈ దొంగ స్వాములందరికీ, ఈ హిందూ ధర్మం గురించి ప్రచారం చేయని స్వాములందరికీ భవనాలన్నీ ఉన్నాయి. వాళ్ళకు ఏమన్నా అయినా కానీ వాళ్ళు బాగా సంపాదించుకుంటారు. ఇలా మాట్లాడితే డబ్బులు రావు వాళ్ళకు. ఇలా ఉన్నప్పుడు సెక్యులర్గా ఉన్నప్పుడు, నాస్తికునిగా సెక్యులర్గా ఉన్నప్పుడు వాళ్ళకు డబ్బులు బాగా దండిగా రాలుతాయి. ఆ డబ్బుతో వాళ్ళు వేరే దేశాలకు వెళ్ళిపోతారు. ఇక్కడ హిందువులేమో నాశనం అయిపోతారు. హిందూ ముసుగు అంతే, వాళ్ళకి అదొక ముసుగు అంతే. అదొక విషయం. చాలా విషయాలు చెప్పిండ్రు అక్క మీరు క్రైస్తవంలో పన్న అగసాట్లు. అక్క పిల్లలు ఎంతమంది అక్క మీకు? నాకు 2 పిల్లలు. అక్క 2 పిల్లలు అయితే మన దేశం ఏం రక్షించబడుతుంది? కనీసం 4 ముగ్గురన్న ఉండాలి కదక్క, 4 అన్న. వాళ్ళేమో అమ్మక 25 పాంచుక అమ్మక 25 అంటుండ్రు. 5 లేదా 15 మంది అంటుండ్రు, 25 మంది. మన వాళ్ళేమో లింగుమని ఒక లింగాన్ని అంటుండ్రు. స్వామి కూడా మొత్తుకుంటున్నాడు పాపము. స్వామితో కూడా మాట్లాడారు, అక్కడ పాటలు పాడారు మా పిల్లలిద్దరు స్వామిని కలిసినప్పుడు. మాట్లాడామక్క. లేదు నేను చెప్పేది, మా పిల్లలు 2 పాటలు పాడారు స్వామి దగ్గర మన ధర్మం గురించి కొంచెం ఆయన చెప్పినప్పుడు విన్నారు. చెప్పండి అక్క. ఇంకా చెప్పాలి మీరే. మీ పేరు? నా పేరు వెంకటేశ్వర రెడ్డి అక్క. ఓకే. మనం వచ్చేసి మనము ప్రకాశం జిల్లా అక్క. పక్కనే అయితే. ప్రకాశం జిల్లా. మనమంతా మన ఆంధ్రప్రదేశ్ శ్రీనివాస్ అన్న తెలుసు కదా మీకు? నెల్లూరు ధన్వి శ్రీనివాస్ అన్న. నెల్లూరు ఎందుకు తెలియదక్క? నెల్లూరు అప్పుడప్పుడు వస్తుంటాం, అప్పుడప్పుడు నెల్లూరు స్వామి అమ్మడి. తెలుసు, నల్లగా ఉంటాడు అన్న. తెలుసు. అన్న డాక్టర్ కదా? డాక్టర్. అన్న కూడా వచ్చారు అక్క. వచ్చినా కానీ మన ధర్మం కోసము మనము మన జనాభా ఉంటేనే కదక్క రేపు ధర్మం అనేది ఉండేది, లేకపోతే ఏముండదు కదా. దానికి ధర్మం కోసం అయ్యి మేము ఒక స్కూల్ పెట్టాలని, ఒక విశ్వవిద్యాలయం యూనివర్సిటీ దానికి ట్రై చేస్తున్నాం మన ధర్మాన్ని కాపాడడానికి. నేను కూడా అదే అనుకున్నా, మన స్కూల్ ఉంటే మన పిల్లలకి తెలుస్తుంది కదా. ఒక 12 మంది, ఒక 10 మంది